హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి సొరకాయ సర్వపిండి స్పెషల్, రాఖీ పౌర్ణమి స్పెషల్. మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా తమ్ముడు అయితే చకచక సొరకాయ కట్ చేసేస్తున్నాడు. పక్కన మా పాప అల్లరి చేసేస్తుంది. మా మరదలు ఎత్తుకుంది. తిని తొందరగా కట్ చేసేస్తే అప్పటికే లేట్ నైట్ అయిపోయిందనమాట. ఆ రోజు మా హస్బెండ్ బర్త్డే. సో ఇంకా తొందరగా చేసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి మా తమ్ముడే చేస్తున్నాడు. సోరకాయ ఆల్రెడీ ఒకటి కట్ చేసేసాడు, ఇంకొకటి కట్ చేస్తున్నాడు. పక్కన అందులో గ్రైండ్ చేసుకోవాలంట. అది టేస్ట్ బాగుంటుంది చెప్పిండు. మా మరదలు గ్రైండ్ చేస్తుంది పక్కన. గ్రైండ్ తర్వాత ఇంకొక సోరకాయ వచ్చేసి వాడే గ్రైండ్ చేశాడు, మెత్తగా చేయట్లేదని చెప్పేసి. వాళ్ళు ఇంకేమో పక్కన పిండి జల్లిస్తున్నారో ఏదో చేస్తున్నారు. వీడు గ్రైండ్ చేసేస్తున్నాడు. చూద్దాం, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తినేసి వెళ్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాము. సో ఇట్లా మెత్తగా చేసుకోవాలంట. కొంచెం బరకగా ఉంటే బాగుంటుందని చెప్పాడు, కానీ అట్లా పట్టేసేసరికి లూజ్ అయిపోయింది. యమ్మీ సొరకాయ సర్వపిండి ఎప్పుడు తిందామా అని మేము వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ గ్రైండ్ చేయడం అయిపోయాక మా తమ్ముడు వచ్చేసి పిండి చల్లించమని చెప్పాడు. కరివేపాకు వేస్తున్నారు. సో పిండి మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలట. ఆనియన్స్ కూడా పక్కన ఫ్రెష్గా రెడీ చేసి పెట్టేసుకున్నాడు. సో రాఖీ పౌర్ణమి స్పెషల్, మా తమ్ముడి చేతితో స్పెషల్ సోరకాయ సర్వపిండి. ఇంకా మిర్చి పౌడర్ వేస్తున్నారు. మధ్యలో మా పాప వచ్చేసి డిస్టర్బ్ చేస్తుంది. మిర్చి పౌడర్ వేస్తున్నారు అండ్ ధనియాల పొడి. సో టేస్ట్కి సరిపోతుందా లేదా అని చెప్పేసి చూస్తూ వేస్తున్నారు. ఫ్రెండ్స్ చూడండి, చూస్తూ వేయండి. కొంచెం మెత్తగా అయిందని చెప్పేసి మళ్ళీ పౌడర్ వేయమని చెప్పారు. కొంచెం అండ్ ఇట్లా పల్లీలు వేయించి వేసుకోవాలి. అప్పుడు టైం లేకుండే మేము డైరెక్ట్గా వేసుకున్నాము. తిని వచ్చేసి మా ఆడపడుచు డైరెక్ట్గా అందులోనే సర్వపిండి పెట్టేస్తుంది. తను సర్వపిండిలో ఎక్స్పర్ట్. తనే ఐడియాస్ ఇచ్చింది. సో ప్రిపేర్ అయిపోతుంది సర్వపిండి, ఆల్రెడీ కంప్లీటెడ్. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్.